మరో జిల్లాను విభజించాలంటూ ఆందోళనలు పెరిగిపోయి నూతన జిల్లాల విభజన సమయంలోనే డిమాండ్ వినిపించినా ఇప్పుడది మరింత ఊపందుకుంది. భారత ఆర్థిక పితామహుడు పివి నరసింహారావు స్వంత జిల్లా అయిన కరీంనగర్లో ఆయన పేరిట మరో జిల్లా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. రాష్ట్రంలోని అతి చిన్న జిల్లాగా సిరిసిల్లను ఏర్పాటు చేసినప్పుడు 14 మండలాలు 2 నియోజకవర్గాలతో కలిపి పీవీ జిల్లా చేయాల్సిందేనన్న డిమాండ్ వినిపిస్తోంది. హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాలను కలుపుతూ నూతనంగా పీవీ జిల్లా చేయాల్సిందేనని వారు పట్టుబడుతున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని మండలాలు 3 జిల్లాలకు విభజింపబడ్డాయని, ఇదే పీవీ జిల్లా చేస్తే ఒకే జిల్లాలో మండలాలన్నీ కలిపే అవకాశం ఉంటుందని ఉద్యమకారులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా చారిత్రాత్మకంగా కూడా జిల్లాకు వన్నె తెచ్చే అలనాటి చరిత్ర సజీవంగా ఉందన్న వాదన వినిపిస్తోంది. స్వాతంత్రోద్యమ కాలంలో ఏర్పాటు చేసిన వావిలాల ఖాదీ, రైస్ మిల్లులు, జిన్నింగ్ మిల్లుల విస్తారంగా ఉండడంతో పాటు వ్యవసాయ పరంగా కూడా ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతమని వారంటున్నారు. అలాగే సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా విరివిగా ఉన్న ప్రాంతం కూడా హుజూరాబాదేనన్న విషయం వారు గుర్తు చేస్తున్నారు. అలాగే దక్షిణాది రాష్ట్రాల నుండి ఢిల్లీకి వెళ్లే రైలు మార్గం కూడా జమ్మికుంట మీదుగా వెళుతోందని అంటున్నారు. 16వ శతాబ్దపు మేటి విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న షెల్టర్ జోన్ కూడా సైదాపూర్ మండలం సర్వాయిపేటలోనే ఉందని, ఆయన ఇక్కడి నుండి వివిధ ప్రాంతాల్లోని రాజులకు సైనిక శిక్షణ ఇప్పించిన ఆనవాళ్లు నేటికీ సజీవంగా ఉన్నాయని చెప్తున్నారు. కాకతీయుల కాలం నాటి చరిత్ర నేటికీ ఈ ప్రాంతంలో వెలుగులో ఉందని అంటున్నారు. హుస్నాబాదులో రాణి రుద్రమాదేవి నిర్మించిన ఎల్లమ్మ చెరువు, కట్కూరులో కాకతీయులు నిర్మించిన శివాలయం, పొట్లపల్లి స్వయంభూ శివాలయం వంటి ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు కలిగి ఉన్న ప్రాంతమని వారు చెప్తున్నారు. పొట్లపల్లిలో లభ్యమైన ఓ శిలాశాసనం ఆధారంగా 101 దేవాలయాలు ఉన్నట్టు చెప్తోంది. కాకతీయుల కాలంలోనే నిర్మించిన నాగదేవత కూడా ఉందంటున్నారు. అయితే పివి నరసింహారావు దత్తపుత్రునిగా వచ్చిన వంగర గ్రామం కూడా ఈ నియోజకవర్గం పరిధిలోకే వస్తోంది. అంతేకాకుండా ముల్కనూర్ సహకార బ్యాంక్ రైతుల ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడుతున్న తీరు అంతర్జాతీయ గుర్తింపు పొందింది. అలాగే ఉమ్మడి రాష్ట్రంలోనే మొట్టమొదటి మహిళా డైరీ కూడా ఇక్కడే ఉండడం విశేషం. అటు పర్యాటకంగానూ, ఇటు వ్యాపారపరంగానూ, చారిత్రాత్మకంగానూ ఎంతో ఘనకీర్తిని తనలో దాచుకున్న హుస్నాబాద్, హుజూరాబాద్ ప్రాంతాలను కలుపుతూ నూతనంగా పీవీ జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు స్థానికులు.